పూరా లోకల్. ఈయన ఎవరో మీకు తెలుసా? ఒక్కసారి గెస్ చేయండి. చాలా కష్టం, నాకు కూడా తెలుసు, ఎందుకంటే నాకే చాలా కష్టమైంది నన్ను గుర్తుపట్టాలంటే. ఎందుకనంటే ఈయన ఎక్స్ చేవెళ్ళ పార్లమెంట్ ఎంపీ, ప్రజలలో లేని నాయకుడు. ఈయన కనిపిస్తలేడని చెప్పి ఒకసారి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినారు. అంటే అర్థం చేసుకోండి ఈయన ఎట్లా అంటాడు. ఎక్స్ ఎంపీ అని ఎందుకు అంటున్నా అంటే, రేపు రాబోయే ఎన్నికలలో ఎట్లాగో ప్రజలందరూ ఈయన ఎక్స్ అని చేసేస్తారు, ఓడగొట్టేస్తారు, కాబట్టి ముందుగానే ఎక్స్ అని చెప్తున్నా. ఈయన ఘనకార్యం, ఈయన స్పెషాలిటీ ఏంటంటే స్కాములు. ఒక్కసారి చూడండి, రంజిత్ రెడ్డి స్కామ్. ఇది నేననేది కాదు, గూగుల్లో కూడా ఉంటుంది. ఫోడర్ స్కామ్, ఈయన చేసిన స్కామ్. ఫోడర్ స్కామ్ అని అంటే పోల్ట్రీ ఫార్మ్స్లలో అంటే కోడులు తినే దాన, ఆ దానని వీళ్ళు మింగేసిండ్రు. అంటే ఇలా తింటున్నారా నేను అనట్లేదు, కానీ మింగిండ్రు, అది ఏడికి పోయిందో తెలియదు. ఇట్లాంటి స్కామ్ లల్లు ప్రసాద్ యాదవ్ మీకు తెలిసే ఉంటది, ఆయన కూడా ఒకసారి చేసిండు. ఆయననేమో గడ్డి స్కామ్ చేసిండు, ఆయన గడ్డి మింగి జైలుకి పోయిండు. మళ్ళా ఈయన కోడి దాన తిని మళ్ళీ ఈయన ఎక్కడికి పోతాడో ఇక వాళ్ళకే తెలుసు. ఇంకొకటి ఎగ్స్ స్కామ్, గుడ్లు. అంటే పేద ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు గుడ్లు పెడితే మంచి ఆహారం దొరుకుతుంది అని చెప్పి తీసుకున్న దాంట్లో అవి కూడా మింగేసిండ్రు వీళ్ళు. ఇంకొకటి ల్యాండ్ గ్రాబింగ్, చాలా పెద్ద వీళ్ళు గ్రేట్ అన్నమాట ఆ విషయాలలో. గుడి భూములు, రైతులకు సంబంధించిన భూములు, గవర్నమెంట్ భూములు అన్ని గ్రాప్ చేసేసిండ్రు, గుంజుకున్నారు. ధరణి పోర్టల్, ఈ ధరణి పోర్టల్లో ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్ గారి అస్త్రం ఉంది. ఈయన కేటీఆర్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట, కాబట్టి కేటీఆర్ గారు డిజైన్ చేసిన ధరణి పోర్టల్ నుంచి కూడా చాలా ల్యాండ్లు స్కామ్ అయిపోయాయి. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో చేరారు. వై ఇన్ కాంగ్రెస్? కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్. రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టున్నాడు, అరే మా యుఎఫ్ఓనో స్కామ్గ్రెస్, అసలు కాంగ్రెస్ అంటేనే స్కాములు చేసి ఉండేది, అట్లాంటిది ఇంత పెద్ద స్కాములు చేసే రంజిత్ రెడ్డి వేరే పార్టీలో ఉంటే ఎట్లా, మాకు నష్టం అయిపోతుంది అని అనుకొని టిఆర్ఎస్ కండువా తీసేసి కాంగ్రెస్ కండువా వేసి ఈయనని కాంగ్రెస్ అభ్యర్థిగా, చేవెళ్ళ పార్లమెంట్ కి కాంగ్రెస్ అభ్యర్థిగా ఈయనని అనౌన్స్ చేశారు. చేవెళ్ళ ప్రజలారా, దయచేసి మన చేవెళ్ళ పార్లమెంట్ మంచిగా ఉండాలి అంటే ఇట్లా స్కాములు చేసే వాళ్ళని, ఇట్లా ప్రజలను మోసం చేసి ప్రజల ధనంతో వాళ్ళ బిజినెస్లు నింపుకునే వాళ్ళని గట్టి గుణపాఠం చేసి ఈసారి రాబోయే ఎన్నికలలో వాళ్ళని ఓడించి మంచికి సహకరించండి.